నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బిల్లు మరి ఏదైతే ఉందో బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో కనీసం మహిళలకి 2,500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పిర్రో దాని గురించి ప్రస్తావన లేదు. దానికి బడ్జెట్ పెట్టలేదు. నిరుద్యోగ భృతి గత ప్రభుత్వం మరి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతిని ఏదైతే లేవనెత్తిందో ఆ నిరుద్యోగ భృతి గురించి కూడా మరి మేము 4,000 ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ బడ్జెట్లో దాని గురించి మాట్లాడలేదు. మహిళలకు 2,500 గురించి మాట్లాడలేదు. తర్వాత నిరుద్యోగ భృతి గురించి కూడా మాట్లాడలేదు. మరి 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగులందరికీ కూడా మేమొస్తే ఒక ఏడాదిలో దాదాపుగా చూడండి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నిన్న బడ్జెట్లో వీటికి బిల్లు ప్రవేశపెట్టలేదు. దీని గురించి మాట్లాడలేదు. మరి ఇక వీటితో పాటు మరి దళితులకు ఇస్తానని చెప్పారు. అభయహస్తం పేరుతోటి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. దానికి బడ్జెట్ కేటాయించలేదు. మరి అప్పుడున్నటువంటి దళిత బంధునే వీళ్ళు మరి అభయహస్తం, రాజీవ్ గాంధీ అభయహస్తం అని చెప్పి ఇస్తామని చెప్పారు. కొన్నిటి విషయాల్లో మేము మాట్లాడలేదు. ఆటో డ్రైవర్లకి కూడా 12,000 రూపాయలు ఇస్తాం, ఓ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి మాట్లాడారు. వేటి మీద కూడా మాట్లాడినటువంటి పక్షంలో మరి 6 గ్యారెంటీలోదే కదా, మహిళలది 2,006 గ్యారెంటీలోదే. తర్వాత 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో ఉన్నదే, నిరుద్యోగ భృతి కూడా మేనిఫెస్టోలో ఉన్నదే. ఇవి కొత్త ఏం కాదు. మరి అందుకే అడుగుతా ఉన్నాం, నిరుద్యోగులందరి పక్షాన కూడా అడుగుతా ఉన్నాం, 2 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేరు? దాని గురించి ఎందుకు మాట్లాడలేరు? నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడలేరు? మహిళలే ప్రధానంగా 2,500 సరే స్కూటీ, లేకపోతే ఇక స్కూటీ గురించో లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మితో కలిపి తులం బంగారం ఇస్తామని చెప్పారు కదా, అది దాని గురించి మేము మాట్లాడట్లేదు. స్కూటీ కావాలంటే 1,00,000 రూపాయలు కావాలి, తులం బంగారం కావాలంటే 70,000 రూపాయలు కావాలి. కానీ వాటి గురించి మాట్లాడతలేం. కానీ మరి ప్రధానంగా మహిళలకి ఆసరాకు వస్తాం, నిరుద్యోగులకి అండగా ఉంటామని చెప్పినటువంటి నిరుద్యోగులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ రాష్ట్రం బడ్జెట్ కేటాయించడం అవసరం ఉంటుంది. కాబట్టి మరి వీటి మీద ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాక, లేకపోతే ప్రధానంగా నిరుద్యోగులందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు? రాబోయే బడ్జెట్లో కేటాయిస్తారా, లేకపోతే ప్రత్యేకంగా మరి వాటికి ఏమైనా నిధులు తీసుకొస్తారా అనేది కూడా నిరుద్యోగులకి, మహిళలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై కనబడతా ఉన్నది.